అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ప్రముఖ సినీ రంగస్థల కథా రచయిత శంకరమంచి పార్థసారథి గారితో మాట్లాడబోతున్నాము. ఆయన విశేషాల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హాస్యం, భావుకత రెండు కలగలిపి హాస్య విరించి శంకరమంచి అనిపించుకున్న ఆయన టీవీ సీరియల్స్ కి రాశారు, రేడియోలో పనిచేశారు, కథలు, నాటకాలు, నవలలు, సినిమాలు ఎన్నో హిట్ సినిమాలకి ఆయన రాయడం జరిగింది. ఆయన జీవిత విశేషాల్ని ఆయన మాటల్లోనే ఇవాళ తెలుసుకుందాం మనం. నమస్కారం శంకరమంచి పార్థసారథి గారు, బాగున్నారా? నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం అండి ఇవాళ మీతో మాట్లాడడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరితో ఇట్లా మాట్లాడటం నాకు చాలా సంతోషం. సో ఇప్పటికి మీరు పాపం ఎన్నో సార్లు చెప్పుండొచ్చండి, కానీ మాకు తెలుసుకోవాలనే ఆసక్తి వల్ల అడుగుతున్నాము. సో చాలా మంది చిన్నప్పటి నుంచి పుస్తకాలు అవి చదవుండొచ్చు, లేకపోతే కుటుంబ వాతావరణంలో అలా పెరిగి ఉండొచ్చు. మీకు అక్షరం వైపు మమకారం ఎలా పుట్టింది? అదే నాకంటే అసలు మొదటి నుంచి కూడా పెద్ద చదివే అలవాటు లేదు. నా చిన్నప్పటి నుంచి కూడా. అవునా? అసలు నేను కాలేజీలో స్కూల్ చేసిన కాలేజ్ చేసిన దాకా అసలు నాకు పుస్తకాలు చదవడం, వికీలు చదవడం నాకు పెద్ద అలవాటు కూడా లేదు. నాకు అంటే ఎలా వచ్చారు మీ కథలోకి సాహిత్యం, కథలు రాయటం ఎలా మొదలైంది అడిగారు కాబట్టి నాకేంటంటే సినిమాలో మొదలుకోండి చిన్నప్పటి నుంచి. అంటే సినిమాలో కూడా ఏదో హీరో అవ్వాలి అవ్వాలి కాకుండా డైరెక్టర్ అవ్వాలని నాకు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. సో అందుకని నా డిగ్రీతో అయిపోగానే నేను వెళ్ళిపోయి మెడ్రాస్ వెళ్ళిపోయి ఎవరి దగ్గర మా ప్రముఖ డైరెక్టర్ దగ్గర సుబ్బారావు గారు అట్లాంటి వాళ్ళ దగ్గర కొన్నాడు అసిస్టెంట్గా పనిచేసి ఆ విద్య నేర్చుకుని నేను కూడా డైరెక్టర్ అయిపోవాలని చెప్పి కలలు కంటూ ఉండేవాడు. అలా అలా నాకు డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయ్యాక నాకు జాబ్ కూడా వచ్చింది. ఏజీ ఆఫీస్లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక నాకు సినిమా రచయిత గారితో పరిచయం అయింది. ఆయన పేరు కీర్తిశేషులు ఆదివిష్ణు గారు. ఈ మధ్యన పోయారు. ఆయన అప్పటికి కొన్ని సినిమాలు రాస్తున్నాడు. అంచేత ఆయనకి చెప్పాను నా గొడవ ఇక్కడ ఉందండి, నేను ఇక్కడ అనుకుంటా అంటే ఆయన అన్నాడు, సినిమాలో అంత కష్టంగా అంత ఈజీ కాదు సార్, మీరు ఏం చేస్తారంటే మీ అభిప్రాయాల్ని నాకు వస్తున్న ఆలోచనల్ని ఒక కాగితంలో పెట్టండి అని చెప్పి నన్ను ఈ రచన వైపు మళ్ళించింది ఆయన. సో అప్పటి నుంచి నేను ఈ కథలు రాయటం అని నాకు ప్రక్రియ మొదలైంది. సరే రాసిన తర్వాత ఒకటి రెండు మొదలే కథ పంపిస్తే వెనక్కి రావడం, తిరిగి రావడం, టీవీ డబ్బాలో రావడం జరుగుతుంటాయి ఏ రైటర్. అప్పుడు కొంత నిరుత్సాహపడ్డాను నేను. కానీ నేను 1977లో మొదటి కథ రాశాను. అది స్వాతి మంత్లీలో పబ్లిష్ అయిన తర్వాత అప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. ప్రింటింగ్ లో పేరు చూసుకోవడం, ఫ్రెండ్స్ అందరూ బాగుందని బాగాలేదండి ఇట్లా రివ్యూ చెప్తున్నట్టు అంత భలే ఉంది, తమాషా ఉంది. అంటే ఈ సినిమా ఇది కొంచెం తగ్గింది. సో అక్కడి నుంచి కథలు రాయటం మొదలెట్టి విస్తృతంగా రాయటం మొదలెట్టి 1978లో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఉగాది మన దీపావళి కథల పోటీ పెట్టారు. దానికి ఒక కథ రాశారు. అప్పట్లో ఏంటంటే ఆంధ్రజ్యోతి చాలా చాలా ప్రముఖ వారపత్రిక. పురాణం సుబ్రహ్మణ్య చంద్ర గారు ఎడిటర్ ఉంటారు. అక్కడ ఆంధ్రజ్యోతిలో భారతిలో కథ పడితే అంత గొప్ప, ఆంధ్రజ్యోతిలో కథ పబ్లిష్ అయితే అంత గొప్పగా ఉండేది. అక్కడ బోనస్ సదుపాయం అంటే ఆంధ్రజ్యోతిలో కథకని వేస్తే బాబు గారు బొమ్మేశారు. సో అప్పట్లో రచయితలకి బాబు గారికి మన రాసిన కథకు బాబు గారు బొమ్మ వేయాలి అని అందరూ కోరుకునేవాడు బాగా. ఆ విధంగా నేను కథ రాస్తే ఆ కథల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్. అప్పట్లో 1000 రూపాయలు ప్రైజ్. ఆ 1000 రూపాయలు ప్రైజ్ వచ్చేప్పటికి దానికి బాబు గారు బ్రహ్మాండం బొమ్మ వేశాడు. మొత్తం 2 పేజీల పెద్ద బొమ్మ, లావుపాటి పిన్ని గారు వేసాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి పాఠశాల ఏంటి, కథ రాయటం ఏంటి, నాకు ప్రైజ్ రావడం ఏంటి, అప్పుడు ఆంధ్రజ్యోతిలో రావడం ఏంటి అని ఆశ్చర్యపోతే నాకు గొప్ప అచీవ్మెంట్గా అనిపించింది నాకు. అది అప్పటికే వెనక్కి చూసుకోకుండా నేను కథలు రాయడం మొదలెట్టాను. అట్లా రాసి చాలా కాలం రాశాను. దాదాపు 100-150 కథలు రాశాను. మధ్యలో నవలలో పోటీ పెట్టారు స్వాతి వాడు, అనిల్ అవార్డు అని పెట్టారు. అప్పట్లో 3000 దాని ప్రైజ్, ఇప్పుడు 50,000 చేశాడు సార్. ఆ నవల ప్రైజ్ నాకు వచ్చింది. సో ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు నాటకాల మిత్రుడు తగిలాడు. కొంతమంది నాటక మిత్రులు ఏం చేశారంటే, సార్ మీరు కథలు రాస్తున్నారు, మన నాటికి రాసి పెట్టండి సార్, ఆ స్త్రీ పాత్ర లేకుండా ఆడుకోవడానికి సరదాగా రాసి పెట్టాడంటే ఒక నాటికి రాసి పెట్టేవాడు. ఏ నాటికండి?
చికాగో అని, చికాగో నాడి పేరు. ఆహా. సో అది రాసి పెడితే వాళ్ళు దాన్ని వేశారు, టేకప్ చేసి వేశారు. దాన్ని విజయవాడలో గుండు హనుమంతరావు మన చీఫ్ చేసి వాడు పోయాడు పాపం. ఆ ట్రూప్ వాళ్ళు వేసేవాడు. గుండు హనుమంతరావు దాంట్లో నౌకర్ వేయడానికి దాదాపు 100-150 ఉత్తమ హాస్య నటుడు పురుగు. ఆహా. సో ఆ నాటికి అంత పాపులర్ అయింది వాళ్ళ ద్వారా. ఇలా ఉంటుండగా మళ్ళీ ఆంధ్రజ్యోతిలో హాస్య నాటకాల పోటీ, రచనల పోటీ పెట్టాను. ఉమ్. రచనల పోటీ పెడితే నేను రాశాను ఒక నాటిక. దానికి ముగ్గురు జడ్జెస్, ఏఆర్ కృష్ణ గారు. ఏఆర్ కృష్ణ చాలా పెద్ద నేమ్, ఉమ్. రంగస్థలంలో ఆయన అమెరికా తిరిగాడు నాటకాలు. అఖిల కృష్ణారావు గారు, ఇంకో కృష్ణారావు, ముగ్గురు జడ్జెస్. ఉమ్. నేను నాటిక రాశాను. ఆ నాటిక పేరు పూజక వేళ. ఆ పూజక వేళలో ఇదే విషయం ఏంటంటే, ఒక మార్కెట్లోకి ఒక వ్రతం వస్తుంది. ఆ వ్రతం ఏంటంటే, వచ్చే జన్మలో మంచి మొగుడు రావాలంటే ఈ జన్మలో మొగుడికి పూజ పెట్టి పూజ చేసుకోవాలి. అది ఎక్కడే నా మొదలైంది. సో అది ఎంత పాపులర్ అయిపోయిందంటే నాటిక. ఫస్ట్ వచ్చింది నాటికి, రచన కోటి వచ్చింది. దాన్ని మన శృతివేర బంధులో పెట్టినప్పుడు ఆయన స్వారక నాటికలు పోటీ పెట్టారు గెలవాడు. నంద్యాల గారి ఆధ్వర్యం. దాంట్లో ఆ నాటిక ప్రదర్శించారు. ప్రదర్శిస్తే ఆ నాటిక ఫస్ట్ ఇచ్చారు. ఆ నాటికని రేలంగి నరసింహ చూసారు సినిమా. చూసి ఆయన పిలిచి నాకు సినిమా ఇచ్చారు. అంటే రేలంగిలో ఈ విధంగా సో ఈ విధంగా రేలంగి నరసింహరావు గారు నాటిక చూసి చాలా ఇది నా సినిమాలో వాడుకుని తర్వాత నన్ను పిలిచి నాకు సినిమా ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా పేరు ఎదురొడ్డి మొగుడు బతుకుంది. రాజేంద్ర ప్రసాద్ దివ్యవాడి ఆర్టిస్ట్. ఆ సినిమా మామూలు హిట్ కాదు, గొప్ప హిట్ అయిపోయింది. ఆ విధంగా సినిమా రంగ ప్రవేశం అయింది. సో అందుకని ఇట్లా అంటే నేను ఈ నాటిక గమనించి మొదలెట్టి నాటికి సినిమా. అదే అంటే మీరు కవర్ చేయని రంగమే లేదు నిజానికి. మొత్తం అంటే ఒక కలం ఇస్తే చాలు మీకు, కథ నుంచి మొదలెట్టి నాటిక, టీవీ, సినిమా, నవళ్ళు మొత్తం. ఇప్పుడు పెళ్ళం మీ డెబ్యూ అయినా కూడా మీరు ఎక్కువ శాతం వంశీ గారితో పనిచేసినట్టున్నారు కదా. గోపి, గోపిక, గోదావరి, సరదాగా కాసేపు చేశారు కదా. అది అన్ని హాస్యభరిత సినిమాలే, కొంచెం మొదటి సినిమా అంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అది కొంచెం రొమాంటిక్ మూవీలా. బట్ ఇంకా దొంగరాముడు అండ్ పార్టీ అని గాని, K2 డూప్లికేట్, రాజేంద్ర ప్రసాద్ గారి హాస్యభరిత చిత్రాల్లో ఎక్కువ కనిపించారు మీరు. బ్రహ్మచారి మొగుడు అసలు ఇప్పటికీ నవ్వాగదు ఆ సినిమా, అసలు ఎన్నిసార్లు చూసినా కూడా డైలాగ్స్ అవి. తర్వాత మీరు అప్పుడు రాసినప్పుడు అండి ఆంధ్రజ్యోతిలో వాటిలో స్వాతిలో కూడా కొన్ని రాశారు కదా మీరు. స్వాతి స్వాతి వీక్లీ స్టార్ట్ అయినప్పుడు, స్వాతి వీక్లీ మంత్లీ ఉండే మొదట్లో మంత్లీ నుంచి వీక్లీ పెట్టారు. సఫర్ వారి కాదు పత్రిక పెట్టినప్పుడు దాంట్లో వాళ్ళు కథల పోటీ పెట్టారు. 1500 రూపాయలు అంటే ఆ రోజు పెద్ద మూడు కథ రాశాను నేను, మొగుడు అని. ఆ కథకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఈ కథలు ఇక చాలా ప్రైజ్లు వచ్చాయండి. కథలకి, వాటికి, వీటికి, నవలకి, భవిష్యత్తులో నాటికలకి ఉత్తమ రాజు చాలా వచ్చినాయి. సో ఇవి ఏంటంటే ఉత్సాహం అనమాట. రచయితకి ఇక ప్రైజ్ వస్తుంటే ఉత్సాహం ఇంకా కృషి చేయాలనిపిస్తుంది. ఆ విధంగా సార్ మీరు టైటిల్స్ ఎంచుకోవడం కూడా చాలా అంటే అగైన్ ఇప్పుడు గొప్ప లేదండి. ఇప్పుడు వందల వేల మంది టెక్నాలజీ దగ్గరుండి బోల్డ్ పుస్తకాలు చదివి ప్రభావితం అయి పెట్టి అది రొటీన్ ఇప్పటి తరం వాళ్ళు. మీరు అప్పట్లో అంటే ఇది చాలా మందితో మాట్లాడినప్పుడు జనరల్ గా కుటుంబ వాతావరణం అను, లేకపోతే పుస్తకాలు చిన్నప్పటి నుంచి మాకు అందుబాటులో ఉండి ఎక్కువగా చదివి ప్రభావితం అయ్యారను. కానీ ఇలా చక్కగా అంటే సినిమాలే చెయ్యాలి, డైరెక్టర్ గా ఉండాలి అని మొదలెట్టి అలా అటు నుంచి దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంత కెరియర్ ఉంచుకోవడం అనేది మొదటిసారి వింటున్నాను. మీరు పెట్టే టైటిల్స్ దేవుడో దేవుడా, కిడ్స్ కీప్ ఇట్ అప్ అని, కవి గారు కరుణించండి, పాలిచ్చే గేదెలు ఫీజులు కట్టే, అసలు టైటిల్స్ చాలా అదేంటే పేజీ కథలు అని రాశాను. పేజీ కథలు స్వాతిలో ప్రతి వారం ఒక పేజీ కథ. అనిల్ స్వాతి అని దాంట్లో పేజీ అలాంటి ఉంటుంది. ఆ కథలు అన్నమాట మీరు చెప్పిన టైటిల్స్ అన్ని. బాలికలు, ఆయాలు, పిల్లల మీద
పిల్లల కథ అనమాట. కిట్టి పోటీ కథలని ఇక్కడ కుర్రాడు ఉంటారు వాళ్ళ మీద కథ. అది దాదాపు ఒక 5-6 నెలలు రాశాను. తర్వాత ఆంధ్రజ్యోతి డైలీలో కాలం రాశారు, స్మైల్ ప్లీజ్ అని. అలా చాలా ఉన్నాయి మరి. అంటే ఆ వెబ్ పేజీలు అన్ని పెట్టాల ముందే పెట్టారు. కథల పేర్లు కూడా ఫేస్ వాల్యూ అనగానే ఏమిటో ఇదేమిటో తెలుసుకుందాం అనిపించేలాగా టైటిల్ ఏదో హాస్యంగా ఉండబోతోందని అర్థమవుతుంది. ఎవరో భుజాలు తడుకునేలా కూడా ఉండబోతోందని కూడా అర్థమవుతుంది. బట్ ఇంట్రెస్టింగ్. నీళ్ళవేణి నీళ్ళు వస్తుంది, అది వినంగానే ఏమిటా కథ తెలుసుకోవాలనిపించేలాగా. కానీ నాకు విచిత్రం కాబడుతుంది. ఇట్లాంటి తీసుకుని ఇట్లాంటి కథలన్నీ దాదాపు అన్ని నవళ్ళు కానీ అవన్నీ ఇట్లాంటివి. కానీ నేను నాటికి వచ్చేవాడికి ఎందుకు కామెడీకి వచ్చా నాకు అర్థం కాదు. కామెడీ ఒకసారి కామెడీ అంటుకోండి, ఆ కామెడీ అక్కడి నుంచి కామెడీ ట్రావెలింగ్ అయిపోయింది. సినిమాలు కానీ నాటకాలు కానీ. నేను 2 నాటకాలు రాశా. దొంగల బండి, ఆ దొంగల బండి దాదాపు 100 ప్రయాసం వేశారు. దాంట్లో ప్రత్యేకత 2 గంటల రన్నింగ్ స్టోరీ. అంటే లైట్ ఆర్పిట్ ఉండదు, ఏముండదు, రన్నింగ్ స్టోరీ అంటే 2 గంటలు నాన్ స్టాప్ లాపుతారు. అది దాదాపు 80-90 ప్రదర్శన చేశారు ఆంధ్రప్రదేశ్. పెద్ద పెద్ద అభిమానులు జేవి స్వామియాల గారు, గరిమెల్లి రామూర్తి గారు, కేవీ రమణాచార్య గారిని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కి అడ్వైజర్. దొరగారని డీజీపీ ఒక ఆయన. వీళ్ళందరికీ అంత ఇష్టం అంటే నాటకం అంటే దొంగలబండి అంటే అంత ఇష్టం. 2 నాటకాలు రాశాను. దాదాపు 15-20 నాటకాలు. 1970 మొదలెట్టి దాదాపు 2 ఏళ్ళ వరకు ఏదో రాసిన. అదే 40 ఏళ్ల పాటు పైన, 40 ఏళ్ళ పైన అసలు నాన్ స్టాప్. అది కూడా అంటే అక్షరాన్ని ఎంతో ప్రేమించి దాన్ని. ఇంకోటి అదేంటంటే చాలా వ్యవహారికంగా, ఇప్పుడు మీరు కొంతమంది రాస్తే నాటకాలు పెన్ను పేపర్ మీద పెట్టేటప్పటికి భాష మారిపోవడం, లేకపోతే చాలా వ్యవహారికంగా ఏదో సాధారణ జీవితంలో, దైనందిన జీవితంలో పక్కవాడితో ఎదురింటి వాడితో మాట్లాడుతున్న సరళమైన భాష. అండ్ మీకు ఈ మహామహులందరితో చాలా అంటే 40 ఏళ్ళుగా మేము ఎవరినైతే దూరదర్శన్ లో లేకపోతే టీవీలో చూస్తూ పెరిగామో, ఏ పుస్తకాలు ఇప్పుడు స్వాతి పుస్తకం రాగానే ఫస్ట్ మేము చదివేది ఆ వెనక కొంట ప్రశ్నలు ఏవో ఉంటాయి, ఒకటిను ఒక పేజీ కథలు. తర్వాత ఇవన్నీ కొన్ని స్పెషల్ మాకు ఫేవరెట్ పేజీలు ఉంటాయి, అవన్నీ చదువుతూ పెరిగాం. మీ అందరి కథలు, నవళ్ళు, నాటకాలు. దొంగల బండి ఇక్కడ కూడా యుఎస్ లో చాలా చోట్ల వేశారు. లావణ్య ఇంకో అవును. తెలుగు అంటే నాటకాలు ఎప్పుడు కష్టమే కదండి. కథలు, నవలలు వాటి అన్నిటికన్నా కూడా నాటకాలు, అది కూడా రాసిన నాటకాన్ని అట్లీస్ట్ ఒక 4-5 సార్లు ఎవరిని ఎక్కడన్నా ఎంచుకుని వేస్తే అంతకన్నా సంతోషం ఇంకేం ఉండదు అనిపిస్తుంది నాకు. మీ హాస్యరసానికి అసలు సారథిలాగా కొలిచారు కదా మిమ్మల్ని, కథల్లోనూ పుస్తకాలను. సాహిత్య ప్రక్రియలో అన్నింటిలో కూడా నేను గమనించింది నాటకం రాయడం కష్టం. కొంచెం గట్టిగా మాట్లాడరా. నాటకం కానీ రాయడం చాలా కష్టం. అన్ని సాహిత్య ప్రక్రియలో కథ కానీ, నవల కానీ, వీటన్నిటి మీద నాటకం రాయడం చాలా కష్టం. అది కూడా హాస్యం. మీరు అన్నట్టుగా నాటకం రాయడం అనగానే భాష మారిపోయి ఏదో తెచ్చిపెట్టిన భాష రాస్తారు. అలా కాకుండా ఎలా ఉండాలంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నా అలాగే ఉండాలి. సాధారణ భాషలో క్లుప్తంగా, మరి పేజీలు రాయకుండా క్లుప్తంగా గొప్ప అర్థాలు చెప్పాలి. తర్వాత సంక్లిష్టమైన పాత్రలు సృష్టించి వాటి మధ్యన సంఘర్షణ జరగాలి. సో ఇదొక అవధానం ప్రక్రియ లాంటిది. చాలా కష్టం ఆ పాత్రలు నటించడం కానీ, చివరికి వచ్చేవాడికి క్లైమాక్స్ ఇప్పుడు అందరూ అన్నలాగానే అండి. సినిమా అంటే కనీసం టేక్ లో ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, కానీ ఒక రంగస్థలం మీద నాటిక, అది కూడా డైలాగులన్నీ గుర్తుపెట్టుకుని రాయడం, చెప్పడం, అది కూడా హాస్యం పండించడం లైవ్ లో చాలా కష్టం. జనాలు నవ్వకపోతే చాలా ఎంబారసింగ్ ఉంటుంది. అందుకనే సినిమా అంటే సినిమాలో అనేక మంది చేతులు పడతాయి అన్నమాట. ఇప్పుడు సినిమా రాస్తే రచయిత పేరు వేస్తారు కానీ అవడే కాదు, ఇంకా చాలా ఉంటారు. తర్వాత సినిమాలో రచయితకి ఫ్రీడమ్ ఉండదు.
అదేంటే డైరెక్టర్ కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అభిరుచులు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం చేయాల్సి ఉంటుంది అక్కడ వర్క్. నాటకం అట్ట కాదు. నాటకం నాది. నేను ఇంట్లో కూర్చొని నేను రాసుకుంటా. సో అది నా ఆస్తి. నా నా క్రియ, నా సృష్టి అది. అదనమాట. అందుకని నాటకం రాయడం చాలా కష్టం. సాధారణంగా రాయడం మరి అది రాసిన తర్వాత బాధ ఎక్కడ ఇస్తుందంటే మళ్ళీ మీరు అన్నట్లు లేదండి. నాటకం అంటే అట్లీస్ట్ స్టేజ్ మీద యాజ్ ఇట్ ఈస్ గా చేయొచ్చు, కానీ ఇంకా చాలా మంది రచయితలు, కథ సంభాషణ రచయితలు కూడా రాసిన తర్వాత సినిమా సెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాటి రూపురేఖలు మారిపోయి కంప్లీట్ గా మారి. సో మీరు ఇన్ని సినిమాలు పనిచేశారు కదా, మీ ఆ ప్రయాణం ఎలా జరిగింది? మీరు అత్యంత కంఫర్టబుల్ గా వర్క్ చేసిన డైరెక్టర్ ఎవరు? నేను అంటే చాలా మంది పనిచేశాను డైరెక్టర్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ రేలంగేశ్వరరావు గారు. రేలంగేశ్వరరావు గారి తర్వాత నేను ధర్మం సుబ్రహ్మణ్యంతో పనిచేశాను. కుక్కరు అది మన తోకలేని పెట్టను సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ తోకలేని పెట్టకి నేను కథామాటలు. తర్వాత ఏవిఎస్ గారు సినిమా డైరెక్ట్ చేశాడు, ఓర్ని ప్రేమ బంగారం గారు. దానికి కూడా నేనే కథ కంట్రిబ్యూట్ చేసిన, డైలాగులు నేను రాశాను. తర్వాత కోటారెడ్డి గారు అని, ఎంఎస్ కోటారెడ్డి, అందరికన్నా మించి సింగీతం శ్రీనివాసరావు గారు. హలో వినిపిస్తుంది. సింగీతం శ్రీనివాసరావు గారు మీకు తెలుసు కదా, ఆయన పుష్ప విమానం గొప్ప సినిమా తీశాడు. అవునవును. కమలాసంతో గొప్ప గొప్ప సినిమాలు తీశాడు ఆయన. అటువంటి గొప్ప హాస్యప్రియుడు, హాస్య దర్శకుడు ఆయన. ఆయనతో పనిచేసే చాలా మంచి డైరెక్టర్ అండి. ఆ సినిమా పేరు ఏంటంటే రాజహంస అని వస్తుంది. దాంట్లో అబ్బాస్ హీరో. అప్పట్లో ప్రేమదేశ సినిమా ఇప్పుడు హాట్ కేక్ లో ఉన్నాడు అబ్బాస్. అబ్బాస్ సాక్షి శివానంద్. అవును, రాజహంస సినిమా పేరు. దానికి ప్రొడ్యూసర్ ఎవరంటే అమితాబ్ బచ్చన్. ఎన్జిసిఎల్ కార్పొరేషన్ పెట్టారు, అమితాబ్ బచ్చన్ తెలుగు. ఆయనతో పనిచేయడం ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక డిగ్రీ ఇచ్చినట్టే అంత అనుభవం వస్తుందండి. ఆయన చాలా చాలా సౌకర్యం, చాలా మంచివాడు, చాలా సౌకర్యం, అతిథులు గౌరవిస్తాడు. మరి కేవీ రెడ్డి గారి స్కూల్ అంటే అంటుంటాడు. కేవీ రెడ్డి గారు మాయా బజార్ సినిమాకి పనిచేశాడు ఆయన. అందుకని కేవీ రెడ్డి గారి స్కూల్ అని చెప్పి రచయ్య గారు భోజనం చేస్తారు, అంత గౌరవిస్తారు రైటర్. సో ఆయనతో పనిచేయడం నాకు పెద్ద ఒక అనుభవం. తర్వాత వంశీ గారు మీకు తెలుసుగా లేడీ స్టైలర్, చాలా సినిమాలు తీశాడు ఆయన. ఏపీలో ఒకటి విడుదల, మహాలక్ష్మి, చాలా గొప్ప సినిమాలు తీశాడు ఆయన. ఆయనతో కలిసి పనిచేయడానికి అప్పుడు ఆయనకి ఏంటంటే కొంచెం బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి ఆయన కొన్నాళ్ళు మద్రాసు పోయి వాడు ఊరిపోయి బాగా బ్రేక్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ వచ్చాడు హైదరాబాద్. వచ్చినప్పుడు ఈటీవీలో ఆయన సీరియల్ చేశాడు, లేడీ డిటెక్టివ్ అని సీరియల్ చేశాడు. గుర్తుంది. అమ్మాయి పేరు కూడా నాకు. అమ్మాయి తిను ఇందులో సినిమాలో చేసింది అజిత్ తో, హీరోయిన్ అమ్మాయి చరితానో ఎవరో. చేసినప్పుడు అక్కడ సమ్మాలు వచ్చి ఆయన నాకు సినిమా చేద్దాం ఎవరిని అడిగారు ఆర్టిస్ట్, నేను సినిమా వచ్చిందా నాకు మంచి రైటర్ పరిచయం చేయండి, సినిమా రాజు మంచి కామెడీ రాసేవాడు కావాలంటే అతను నాటకం అసలు ఆ నాటకం మామూలు నాటకం కాదు, నవ్వలేకపోయాం మేము. మళ్ళీ రాశాడండి, ఎవరా రైటర్ అంటే నా పేరు నా నెంబర్ ఇచ్చాడు, నన్ను కాంటాక్ట్ చేశాడు. అట్లా మా ఇద్దరు నేను ఆయన దృష్టిలో పడింది అది నాటకం. అప్పుడు సెకండ్ ఇయర్ కోసం అది చేయడం జరిగింది. ఆ సినిమా మామూలు హిట్ గా పెద్ద ఊరే మన రవితేజకి పెద్ద లైఫ్ ఇచ్చింది, చాలా పాపులర్ అయిపోయింది ఆ దెబ్బకి. అంటే అప్పట్లోనే 2 సినిమాలు ఈడియట్ వచ్చేడికి ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయింది. అలాగే అక్కడ వంశీ గారితో ఒక డైరెక్టర్ పద్ధతి ఒక ఉంటుంది, అది అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది అంటే రైటర్ దగ్గర నుంచి ఆ మెటీరియల్ తీసుకోవడంలో ఒక్కొక్కది ఒక పద్ధతి. అట్లా వీళ్ళు మరి సంగీతం గారు ఇలా రకరకాల డైరెక్టర్లు చూశాను నేను. మనకేంటంటే కామెడీ రాయడం ఎంత ఫ్రీడమ్, రైటర్కి ఎంత ఫ్రీడమ్ అంటే అంత మంచి కామెడీ. అవును అవును.
కాసేపు అనే సినిమా కూడా చాలా బాగుంటుంది వంశీ గారిది, అది అవసరాల శ్రీనివాస్ది. అవునవును, బాగుంటుంది. అది సరదా కాసేపు అవసరాల శ్రీనివాసులు అలా నరేష్. అండ్ దెన్ జంజాల గారితో కూడా మీరు ప్రేమ జిందాబాద్ అని చేసినట్టున్నారు కదా. ప్రేమ జిందాబాద్ నేను కళ కంట్రిబ్యూట్ చేశాను. మ్మ్. ఓపెన్ పెట్టాను సీరియల్ చేశాడు ఆయన మ్మ్. ఈటీవీ. ఓపెన్ పెట్టాను దాంట్లో మొదటి 13 ఎపిసోడ్లు ఆయన రాసుకున్నాడు డైలాగ్, రెండో 13 ఎపిసోడ్లు నాకు నా చేత రాయించాడు. మొదట 13 ఎపిసోడ్లకి ఆయన రాసుకున్నాడు డైలాగ్. సెకండ్ మన ఎక్సైజ్ అంటే 26 ఎపిసోడ్ మళ్ళీ ఇంకో 13 ఎపిసోడ్లు చేస్తామంటే వాళ్ళు అదే దానికి ఏం చేశాను, నన్ను పిలిచి నా చేత రాయించాడు డైలాగ్. తర్వాత అట్లా సినిమాలో కూడా ప్రేమ జిందాబాద్, ఇంకొక సినిమా పోయేందుకు సినిమా చేద్దాం అంటున్నాడు, దానికి కూడా ఆఫీసర్ తీసి అంత అడవాడు చేశారు. దానికి ఈ సినిమాకి నీ చేత డైలాగ్ చెప్పాడు అనుకోకుండా ఆయన. మళ్ళీ అప్పట్లో ఈ చిన్న ఇవి ఉండేవి కదా పుస్తకాలు, మంత్లీ విపుల చతుర అని వచ్చేది. ఆ చతుర్లో ఒక ప్రేమ కావ్యం అని ఒక నవల రాశారు కదా మీరు. ప్రేమ కావ్యం అవునండి, చాలా మంచి నవల అది. ఈటీవీలో సినిమా చేద్దామని కొన్నాళ్ళు కొంత మీటింగ్ లో పెట్టి చేశారు. మన ఈటీవీలో కావాలి విచిత్రం అంటే లాస్ట్ మంత్ నాకు దుబాయ్ నుంచి ఒక ముస్లిం మహమ్మద్ షాబుద్దీన్ ఏదో పేరు, అతను ఫోన్ చేసి ఫలానా నాకు తెలుగు బాగా వచ్చాడు, నేను ఆంధ్ర ప్రాంతం అని చెప్పి, సార్ మీ ప్రేమ కావ్యం నాలో ఉంటే నాకు కావాలని అడిగాడు. యాక్చువల్గా నేనేం మర్చిపోయాను, ఎంత మంచి నవల అండి, అంత బాగా నాకు గుర్తుంది, బాగా గుర్తుంది, ఇప్పటికీ నాకు గుర్తుంది నవల. అంటే మీరంటే నాకు గుర్తొచ్చింది ప్రేమ కావ్యం. మంచి నవల, చాలా మంచి నవల అది. ఆ విధంగా నడిచింది అది. మీరైనా అడిగితే చెప్తా. ఇంకా నాకు అంటే పురాణం తాతగారు వరుసకి తాతయ్య అవుతారు నాకు. ఆయన పురాణ తాతగారు ఆయన ఇది ఆంధ్రజ్యోతి తర్వాత మళ్ళీ తర్వాత ఉదయం అని ఒక వారపత్రిక వచ్చింది. ఉదయంలో చాలా ఆయన కాంట్రాక్ట్ చాలా కాలం రాయించాడు అక్కడ. ఉదయం ఆయన అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా పుస్తకాలన్నీ ముందేసుకుని కళ్ళజోడు సవరించుకుంటూ ఆయన పగలు రాత్రి అక్షరాలు. నాకేమో ఆయన రాసిన ఇల్లాలి ముచ్చట్లు మహాపిచ్చి పురాణం సీత గారి పేరుతో. చాలా గొప్ప పుస్తకం. అండ్ దెన్ మీ విషయంలో ముఖ్యంగా నాకు కథలు వీటన్నిటికన్నా ముందు టైటిల్ అండి. అంటే ఎప్పుడు అంటారు కదా సినిమాకి ఒక ట్రైలర్ చూస్తే వెళ్ళాలనిపించేలాగా కథకి ఒక టైటిల్ చూడగానే అబ్బాయి ఏంటి చదవాలనిపించేలాగా. ఇంకో నవల మీది శ్రమదేవోభవ, ఆ పేరు వినగానే ఏమిటి చూడాలి అనిపించేలా ఆ శీర్షికలన్నీ మీకు అలా సహజంగా తడతాయా? మీతో చెప్పినట్టుగా ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకున్న పిల్ల, మిడిల్ క్లాస్ లో గ్రామీణ ఫ్యామిలీ, పెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండకపోతే నేను ఉద్యోగం చేస్తాను సాంప్రదాయం కాదు చేయడానికి వీలేదు, తిరుగుబాటు చేసి బయటకు వెళ్ళిపోయి ఉద్యోగులు అంటే అమ్మాయి కంపేర్ అట్లా నవల సబ్జెక్ట్ అది. చాలా మంచి నవల అది కూడా. దాని తర్వాత దూరదర్శన్లో సీరియల్ చేశారు 13 వారాలు, కొడదా కొడుకు పెడదామా అని సీరియల్ కూడా చేశారు. శ్రమదేవ తర్వాత ఇంకోటి ఉంది స్వర్గంలో బందీలని ఒక నవల, అది స్వాతిలో రాశారు కదా. తర్వాత స్వయంకృత ఉన్న నవల స్వయంకృత, అది కూడా చతుర్లో వచ్చింది. ఆ విపుల చతుర స్వాతి ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి ఆంధ్రప్రభ ఆ రోజుల్లో పడ్డవన్నీ అండి, అవన్నీ బైండ్ చేసి దాచుకోవాల్సిన అంటే మంచి కథలు గాని నవళ్ళు గాని పుస్తకాలు చదివే వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఇప్పుడు స్వర్గంలో బందీలు అనే టైటిల్ కూడా అంటే ఏమిటో ఒకలాంటి వెరైటీ అన్నమాట. అంటే ఏమైంది స్వర్గం అంటేనే ఇంకా అంతు కదా, అన్నిటికీ అదేదో అల్టిమేట్ సంతోషపు ద్వారం అనుకుంటా, మళ్ళీ అందులో బందీలు అంటే ఆ స్వర్గంలోనే బందీలు అయిపోయారు, బందీలు అయిపోయి వంటకాలు ఉండేళ్ళు అయిపోయి జీవితాలు చేసుకుంటారు ఆ స్వర్గంలోనే, ఆ స్వర్గంలో ఖైదీలు వాళ్ళు. దానికి స్వాతి వాళ్ళ అనిల్ అవార్డు కూడా వచ్చింది కదా స్వర్గం. సో మీకు మొదట బహుమతి వచ్చిన కథ 1000 రూపాయలు జాగ్రత్తగా దాచుకున్నారా? రెమ్యూనరేషన్ ఫస్ట్ వచ్చింది.
అంటే నేను మా వాడు ఒప్పగలను. ఏంటంటే ఏదైనా కథ రాసి కథగారు మామూలుగా కానీ దేనికి పేరు వస్తే ఆ డబ్బులు నావి. శ్రమ నాదిను చాకరీ వాడిది దౌత్యం కూడా అంటారు. అట్లా ఏదో అలా తీసుకుంటే ఏదో వస్తువు కొనుక్కుంటుంది ఆ డబ్బులు పెట్టి గుర్తుగా. సస్పెన్స్ కథలు కూడా రాశారు మీరు, ఉష్ అని, ఉష్ అనగానే పోటీ అది పోటీలో ఫస్ట్ ప్రథమ బహుమతి వచ్చింది దానికి. అంటే ఇంక మీరు అలా రాస్తే ఇంకా వచ్చేయడమే డైరెక్ట్ గా. అది పోటీ అంటూ జరిగితే ఇంకా రెండో వాడికి అవకాశం ఉన్నట్టుగా లేదు. చాలా వచ్చినాయి చాలా కథలు చాలా వచ్చినాయి. నా సాటి రచయితలు చాలా మంది ఏజాకులు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు అంటుండేవాళ్ళు మా రాష్ట్రీయ మాటలు చెప్పగా ముసలిగా ఉండేది రైలు కొట్టడానికి ముసలి. అదంటే పుస్తకాలవి ఎక్కువ చదవకపోయినా కూడా మీకు రాస్తున్నప్పుడు మీకు ఓవరాల్ గా మీ మీద ఎవరి ప్రభావం అన్న ఉందనిపించిందా? శైలిలో గానీ లేకపోతే ఆలోచన తీరు? అంటే ఎక్కువ శాతం మీరు స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ గురించి రాశారు, బట్ హాస్యం కూడా ఉంది, అలా అని ఆలోచింపజేసేవి ఉన్నాయి విప్లవాత్మకంగా, ఆధునికంగా. శైలిలో నాకు ఎవరి ప్రభావం లేదు కానీ నేను రచయితగా అంటే నాకు రావి శాస్త్రి గారి ప్రభావం. తర్వాత బాలగంగాధర తిలక్, రావి శాస్త్రి గారు ఆయన బాకీ కానీ ఆయన ఆయన శైలి కానీ, లత్తాలు రాంబాబు ఇవన్నీ కానీ ఆయన శైలి పట్టుకోవడం చాలా కష్టం. ఆయన వైజాగ్ స్లాంగ్ చాలా కష్టం. అట్లాగే బాలగంగాధర తిలక్ గారి అమృతం కానీ ఆయన కథలు కానీ అవన్నీ కూడా చాలా. కాకపోతే నా మీద శైలిగా ఎవరి శైలి నా మీద ఉందని ఆయన అనుకోవట్లేదు. అది నా శైలి నాకే ఉంది. అదే కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. శైలి కంఫర్టబుల్ ఉండేది రాష్ట్రం. విమర్శించడానికి ఏముంది, అంత సరళమైన భాషలో అర్థమయ్యేలా చెప్తుంది. అంటే నేనంటే ఎవరితో ఎవరితో శైలి తెచ్చిపెట్టుకుని రాయడానికి చాలా కష్టం. అది రాసినప్పుడు పెన్ను ఎట్ట వెళ్ళిపోవాలంటే మనకి కడుపులోంచి మనకి ఆనందం సంతోషం వచ్చినట్టుగా రావాలి. దాంట్లో ఒక వెలుగులాగా రావాలి రాసినప్పుడు. వస్తేనే దాంట్లో జీవం ఉంటుంది. పట్టి 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 రెండు వాక్యాలు రాసి మళ్ళీ పెన్నోట ఆలోచించి రాస్తే సో అట్లా నాకు మొదటి నుంచి అలవాటు అయింది అట్లా రాసుకోవడం. అట్లా రాయడానికి సన్నద్ధం అయినప్పుడే, నా మైండ్ సన్నద్ధం అయినప్పుడే రాయడం మొదలు. రెండు రోజులు 3 రోజులు దానికి ఒక ప్రసవ వేదన మైండ్ లోనే ఒక ప్రసవ వేదన చేసుకుని దాంతో వచ్చేసి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇక నాకు రాయగలను అని కాంగ్రెస్ వచ్చినప్పుడు నేను కూర్చుని రాస్తాను. కూర్చుంటే చాలా నేను జల్లగా అంటే నైట్ టైం కూర్చొని రాసుకునేవాడిని. ప్రశాంతంగా ఉంటుంది, అందరూ పడుకుంటారు. ఒక తల్లి పెట్టుకోవడం రాలేస్తుంటే ఒక 11:30 12 దాకా రాసుకున్నాను. అదొక అలవాటు అయింది నాకు. నైట్ మోస్ట్ ఆఫ్ ది మా రైటింగ్ ఎవరో చెప్పినట్టుగా సిరివెన్నెల గారిని అన్నట్టు మిమ్మల్ని కూడా రాత్రిపూట ఉదయించే సూర్యుడు అన్నారు మిమ్మల్ని. ఎన్నో రాత్రులు కూర్చుని అలా రాసి అంటే ఆ కథలు గాని అవన్నీ చూస్తుంటే అసలు ఎంత అవలీలగా రాసినట్టుంది తప్ప దానికి ఏమి ఒక కష్టపడి రాసినట్టు అనిపించలేదు. ఒక కష్టాన్ని తీసుకుని ఆలోచించి మదన పడినట్టు లేవు. అంటే అవలీలగా అలవోకగా వ్యావహారిక భాషలో అందరికీ అర్థమయ్యే సరళమైన ఇదితో అసలు నాకైతే అదే అండి, పౌరాణిక నాటకాలు గాని సినిమాలు గాని చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ భాష మార్పు సడన్ గా తేడా అనిపిస్తుంది. అంటే రాస్తుంటారు, మధ్యలో పౌరాణిక మధ్యలో సరిగ్గా ఫిట్ అవని వ్యవహారిక పదం పడిపోయి దాని అందం అంతా పోతూ ఉంటుంది. ఇంకోటి పౌరాణిక నాటకం అంటే కొత్త భాష గట్టి బరువుగా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఓకే. ఈ సాంఘిక నాటకాలు తెచ్చిపెట్టిన భాష రాస్తారు. అవును, ఎందుకంటే ఊరికే టూ మచ్ మెలోడ్ డ్రామా, టూ మచ్ అవసరం మన జీవితాల్లోనే సమస్యలు వాళ్ళకి తప్పదు. నాటకాలు అనిపించి ఎందుకు చక్కగా నవ్విద్దాం గలగలగల గంట సేపు నవ్విస్తే ఆయన నవ్వు ఇంటికి వెళ్తారు ఆరోగ్యం అని చెప్పి ఈ నాటకాల ద్వారా హాస్యరచనకి నేను అలవాటు పడడం చేత ఈ నాటకాలు బాగా ప్రసిద్ధి పొందడంతో
సినిమా వాళ్ళకి దృష్టిలో పడి ఆ సినిమా వాళ్ళకి పిలవడం అటుపోయి మళ్ళీ అక్కడ ఆ సినిమా రాసుకోవడం వచ్చింది. అదే నా ట్రావెలింగ్. అంటే హాస్యం ఎప్పుడో ఒకటి, ఇప్పుడు రాసే కథలో ఒక కథ రాయడమే గగనం. అలాంటిది మీరు ఒక 40 ఏళ్ల పాటు హాస్య కథల మీద ఇంత ఫోకస్డ్ గా అలా అవలీలగా రాయడం గొప్ప. అది ఆయన సినారే గారు అన్నట్టుగా నవ్వకుండా నవ్వించేవాడే శంకరమంచి అని మాట నిలుపుకున్నట్టున్నారు. సీరియస్ నువ్వే రాస్తావు లేదని చెప్పుకునేవాడు. అంటే నవ్వకుండా సీరియస్ గా చెప్తారని ఆయన అలా అన్నారా? నువ్వే రాస్తావా అని అడిగాడు. మీకు అంటే మొత్తానికి అసలు మహామహులండి. అంటే ఆ తరం ఆల్మోస్ట్ 70s నుంచి మీరు 90s వరకు చూసుకుంటే ఈ టీవీలు ఛానల్ లేనప్పుడు పుస్తకాల ప్రభావం ఎక్కువగా ఉండేది. అట్లీస్ట్ పుస్తకాలు చాలా మంది చదివేవాళ్ళం. మేమైతే వీక్లీ వస్తే స్వాతులు అవి అయితే పేపర్లు కట్ చేసి బైండ్ చేసుకుని ఆ నవల్స్ కథలన్నీ దాచుకుని ఎన్నో ఏళ్లకి అలా చేసేవాళ్ళం. చాలా ప్రభావం ఉన్న కాలంలో మీరు ఆదివిష్ణు గాని, జంధ్యాల గాని రచయితలందరితో మీకు ప్రెటీ మచ్ పరిచయం ఉంది కదా! అందరితో మీరు చాలా అయితే సందర్భం కానీ అందరూ చూసుకుని అందరితో పరిచయం ఉందండి. హ్మ్. అంటే ఎవరి ధోరణి వాళ్ళది, అంటే ఎవరి పరిచయాలు అయితే ఉన్నాయి. ప్రసిద్ధ రచయితలు ఈ ఎవరంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అంటే వేరే అందరితో పరిచయాలు ఉన్నాయి. అవును. అయితే మన ఎక్కడ కనబడితే మాట్లాడడం దాకా అదే ఇలా ఆయనకి ఫోటోలు ఇవ్వని మల్లాది గారిని దగ్గర నుంచి చూసేసిన వాళ్ళలో మీరు ఒకరు అన్నమాట. అదే ఫోటోలు అవి చాలా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కలిసాను మల్లాది గారిని. బట్ చాలా మందికి ఆయన ఎలా ఉంటారో తెలియదు కదా. తెలియదు ఆయనకి ఇష్టం ఉండదు పబ్లిక్ లో రావడం, స్టేజ్ ఫంక్షన్ రావడం, ఫోటోలు ఆయన ముందే చెబుతాడు నన్ను ఎవరు ఫోటోలు తీయద్దు. వాళ్ళు ఏమన్నా కెమెరా క్లిక్ చేస్తే తీసిన రీల్ లాగేస్తాడు. మీరంటే మీరు రాసిన వాటి అన్నిటిలోకి మీరు అత్యంత ఎక్కువ కష్టపడినట్టు అనిపించింది ఏదండి? అంటే ఇది ఒక సబ్జెక్ట్ ఎన్నుకున్న తర్వాత, ఇది మొదలెట్టిన తర్వాత ఇది చాలా ఎక్కువ కష్టపడింది. ఆయన మల్లాది గారిని అడిగితే ఎప్పుడో ఎయిర్ హోస్టెస్ అనే నవల రాయడానికి అత్యంత ఎక్కువ కష్టపడ్డాను అన్నారు. అలా అలా కొన్ని రచనలకి ఎక్కువ శాతం ఎందుకో కష్టం అనిపిస్తుంది కదా మొదలెట్టిన తర్వాత ఎలా రాయాలి అని, రకరకాల కారణాల వల్ల. నాకు అంటే నాకు కథల్లో కథలేదు, నాకు గుర్తులేదు. కానీ నాటకంలో సైలెన్స్ ప్లీజ్ అనే నాటకం ఉంది. సైలెన్స్ ప్లీజ్ అనే నాటక నన్ను కొంచెం బాగా ఇబ్బంది. అంటే ఇబ్బంది అంటే అది మీరు అంటే మీకు వినోదం సినిమా చూసారా? అదే మన అవును, శ్రీకాంత్ గారు నటించింది. దాంట్లో బ్రహ్మానందం వాళ్ళ మీద బ్రహ్మానందం చేసి వాళ్ళ మీద ట్రాక్ ఉంది. అందరు నమ్మించేటప్పుడు అవును. వీడైనా వాడతాలుగా ఉంటాడు, వాడు వీడు దాలనుకుంటాడు, వాడు ఇంట్లో చూస్తుంటాడు పెట్టుకోడు. ఆ నాటిక రాయడానికి నాకు రాలేదు. ఎందుకంటే దొంగ పాత్రకి డైలాగ్ ఉండదు. సో డైలాగ్ చెప్పకుండా అందరూ అన్ని పాత్రలు వాడు వీడు తాలూకా వీడు వాడతాను కరెక్ట్ గా సింక్ అవ్వాలి. సో దానికి చాలా ఇబ్బంది పడ్డా. కొన్నాళ్ళు టైం పట్టింది. ఇబ్బంది అంటే టైం పట్టింది. కథల్లో కూడా అంటే ఇప్పుడు గుర్తురావు కానీ రాస్తున్నప్పుడు ఇబ్బంది పడే కథలు ఉంటాయి. తేలిగ్గా రావు కథలు. రాస్తే రాసిన తర్వాత స్క్రిప్ట్ మనకి రాకపోతే మనం ఫెయిల్ అయినట్టు. రాసిన పోస్టర్ పడేసామో కాకుండా మంచి కథలు రాసాం అని అనిపించాలి రైటర్. ఇబ్బంది పడే కథలు ఉంటాయి కానీ ఎప్పుడైనా ఏదైనా రచన ఏదైనా అంత తేలిక కావాలి. అవును, అసలు మీరు అన్నట్టు కథలు కవితలు అట్లీస్ట్ చదవడం వేరు, ముఖ్యంగా నాటకాలు అంటే అందరినీ మెప్పించేలాగా దాన్ని రాయగలగడం. అది ప్రత్యక్షంగా ఒక 100 మంది కుర్చీలో కూర్చున్నా ఒక్కళ్ళు 4-5 నచ్చకపోయినా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. కానీ ప్రతి వాళ్ళని మెప్పించే విధంగా రాయడం అనేది అందరూ అనుకున్నంత తేలిక కాదు. దాన్ని సవ్యసాచిలాగా మీరు అటు భావుకత ఇటు హాస్యం అన్ని. మా నాటికలో కూడా నాటిక బాగుంటే 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ఆడియన్స్ పట్టుకోగలిగితే నాటిక హిట్ అవుతుంది. మనం నాటిక మొదలెట్టం కానీ 10 నిమిషాలు అవగానే లేట్ వెళ్ళిపోతే ఒక్కొక్కటి లేట్ వెళ్ళిపోతుంటే మనకు లాభ అయినట్టే. సో నాటిక అంటే
స్టిల్ బాగున్నాడు, కూర్చోవాలి అంతే, ట్రాక్టర్ చూస్తూ కూర్చోవాలి చివరి దాకా. అవును అదే సక్సెస్. అదే ఆ, అదేంటే అది మళ్ళీ థియరీ కదా, అది థియరీ తెలిసి ఉండడం వేరు, ప్రాక్టికల్ గా చేయగలిగి ఉండాలంటే ఎంతో కొంత దానికి ఒక స్కిల్ ఉండాలి, అంటే ఎలా చేయాలో తెలుసు కానీ ఈ రాయడం రాయడం వచ్చేప్పటికి తెలియాలి. బట్ మీరు ఈ ఫాంట్ ఒకటి కొంచెం తేడాగా ఉంటుంది కదండి ఈ వంశీ గారి సినిమాల్లో, టైటిల్స్ వేస్తున్నప్పుడు పోస్టర్ మీద అవన్నీ, అది కూడా అది మీ ఐడియానా? అక్షరాలు తమాషాగా. బాపు గారు ఆహా, జనరల్గా వంశీ గారి సినిమాలన్నింటికి బాపు గారు రాస్తారు. ఓకే. అక్షరాలు చూస్తే కొంచెం చూడగానే మా మిగతా వాళ్ళు రాసే వాటికన్నా భిన్నంగా ఉంటాయి. ఆయన అదే వంశీ గారు భిన్నంగా డైరెక్టర్, ఆయన అభిరుచికి భిన్నంగా ఉంటుంది మిగతా డైరెక్టర్. ఉమ్, ఆయన అంటే కట్టు బొట్లు కానీ అదేవా. ఆ, సో ఉమ్, వంశీ గారిది స్కూల్ ఉమ్, అది అందరు డైరెక్టర్గా ఉండదు. ఉమ్, ఆర్టిస్ట్ రోల్ కాల్ చేస్తున్నారు, హీరోయిన్ ప్రెజెంటేషన్, లేకపోతే మగ ఈ ఆర్టిస్ట్ కూడా అరగుండు చేయటాలు, నిక్కట్లు వేయటాలు, ఇక్కడ చాలా చేస్తుంటారు. ఉమ్. కాదంటే మీకు సినిమాల కన్నా భిన్నాలు కాదు. ఆయన స్కూల్ వేరు, టోటల్ గా వంశీ గారి స్కూల్ వేరు. అవును. ఉమ్, జంజాల గారు ఉన్నాడు, జంజాల గారు తెలుస్తుంది. ఆ జంజాల గారిది అయితే మన మిడిల్ క్లాస్ గ్రామీణ ఫ్యామిలీ కామెడీ అవును. కొత్తగా తిప్పేస్తాడు మొత్తం. మన ఇళ్లలో ఉండే ఆచారాలు కానీ అదే కానీ ఇది కానీ తిప్పేస్తాడు. ఉమ్. నా స్కూల్ కూడా అదే, నా స్కూల్ కూడా జంజాల గారి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, బట్ అందరిది అంటే అందరిది విశిష్టమైనది, ఎవరికి వాళ్ళు మా ఆడియన్స్ మన్నన పొందేలాగా ప్రతి వాళ్ళకి ఒక శైలి ఉంది. అదే జంధ్యాల గారిది కూడా మీరు అన్నట్టు వీళ్ళందరిది ఒక ముఖ్యమైన శైలి ఏంటంటే, హడావిడిగా ఎక్కడో తాజ్ మహల్ సెట్టింగ్లు వేసేసి భారీ మొత్తాల్లో ప్రొడ్యూసర్ ని ముంచేసి అలా లేకుండా, కథని వాళ్ళ కళాన్ని నమ్ముకుని బాగా, అంటే కంటెంట్ ప్రధానం అంతే, కేవలం ఒక రచయితని వాళ్ళ స్క్రీన్ ప్లే సత్తాని నమ్ముకున్న వాళ్ళందరూ వీళ్ళు తప్ప, దిగువ మధ్య తరగతి కథలు తప్ప హడావిడి చేసేసి ₹1,00,00,000 సెట్ వేసేసి ఒక్క పాటతో సినిమా నడిపించేయాలనే దుగ్ధున్న వాళ్ళలా కనపడలా వీళ్ళెవరు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సినిమాల్లో రెండు రకాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు అంటే చిరంజీవి గారు వాళ్ళు కోట్ల మీద ఉంటుంది బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు చేసే జంజాల గారు కానీ వంశీ గారు కానీ వీళ్ళందరూ చేసే సినిమా చిన్న సినిమాలు. సినిమాలు అంటే మ్యాక్సిమం ఎవరికి 20 లక్షలు, మ్యాక్సిమం 1 crore. ఇప్పుడు అది 2 కోట్లు 2.5 కోట్లు అయింది, కానీ అంతకుముందు మరి 50 లక్షలు 60 లక్షలు అట్లా. సో ఆ బడ్జెట్ లో సినిమా చేయాలంటే మరి వాళ్ళు సో అది బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు అయిన ఇక్కడే తగ్గ కథలు వేసుకుంటారు. అంటే బడ్జెట్ కరెక్టే కాదన్ను, కానీ నేను అంటోంది వాళ్ళందరూ కళాని నమ్ముకున్నారు, అంటే కంటెంట్ అండి, బిల్డప్ కాదు. అంటే హడావిడి చేసి సంగీతం అవన్నీ కూడా మీకు సెకండరీ కదా, ముఖ్యంగా సినిమాకైనా దేనికైనా కావాల్సింది కథాబలం, కథ కన్నా ఎక్కువ కథనం. అది నడపగలను అనే సత్తా, నమ్మకం డైరెక్ట్ దర్శకుడికి, రచయితకి ఎవరికి ఉందో వాళ్ళకి ఇంకా మిగతావన్నీ సెకండరీ కదా. ఇప్పుడు నాకు అందుకే రచయితలు ఎవరైనా దర్శకులు అయితే మరీ ఆనందం. ఇక వాళ్ళకి ఏంటంటే అక్షరం విలువ కానీ, దాన్ని ఎక్కడ ఏది వాడాలన్నది స్క్రీన్ ప్లే పకడ్బందీ ప్లానింగ్ ఉంటుంది. సందర్భంలో ఇంకో ఏం చెప్పాలంటే, మీరు అన్నారు కదా రచయిత దర్శకుడు అయితే, రచయితకు ఒక సందర్భం ఏమవుతుందంటే తను అనుకున్న సీన్ రాస్తాడు, దర్శకుడు తీసుకుంటాడు, అప్పుడు రచయితకు బాధగా ఉంటుంది, అరే బాగా అనిపిస్తుంది. అదే రచయిత దర్శకుడు అయితే తను ఏమనుకుని రాశాడో అది తీస్తాడు. అప్పుడు మీకు ఏమంటే ఆ కామెడీ ఎలివేట్. అదే దర్శకుడికి రచయితకి మధ్య ఉండాల్సిన మంచి అవగాహన సరిగ్గా వాడికి ఏం కావాలో వీడికి తెలియాలి, వీడు ఏం ఇస్తాడో వీడేం రాస్తాడో వాడికి తెలియాలి. తెలిస్తే కరెక్ట్ గా ట్రావెల్
చూడండి కృష్ణారెడ్డి గారి సినిమాలు కానీ వీళ్ళ సినిమాలు చూస్తే రచయిత వాళ్ళకి ట్రావెలింగ్ కరెక్ట్ గా వాళ్ళు సింక్ అయ్యి వాళ్ళు సినిమాలు బాగుంటాయి, మంచి సినిమాలు వస్తాయి. అవును అవును వీళ్ళు వస్తే వాడు ఏం చూస్తున్నాడు మీకు మీకు ఇంతమందితో పనిచేస్తున్నప్పుడు వాటితో అంటే ఇంక మీకు అసలు ఎన్ని జ్ఞాపకాలు నేను ఊహిస్తుంటే నాకు అంటే ఎంత ముచ్చటగా ఉంది తలుచుకోవడానికి. అంటే మీరు పీక్ టైంలో ఉన్న రచయితలు కథలు అక్షరం సాహిత్యం పిచ్చి ఉంది కాబట్టి నాకు కూడా నేను దూరం నుంచి చూసి మీరు రాసేసినవి చదువుకోవడం తప్ప ఏం చేయలేం, కానీ మీరు వాళ్ళందరితో ఎంత ప్రయాణించారు, ఎన్ని జ్ఞాపకాలు అన్నది నిజంగా అసలు ఆ తరం వాళ్ళది నిజంగా చాలా అదృష్టం అండి వాళ్ళది. మీకు అంటే వ్యక్తిగతంగా మీరు నమ్ముతారా దైవాన్ని, లేకపోతే ఎలా అంటే మీ నమ్మకాలు ఏమిటి? దైవ నేను పరంపర ప్రయత్నమా, మానవ ప్రయత్నమా? రోజు ఒక గంట సేపు పూజ చేసుకుంటాను. ఉమ్, రోజు ఒక గంట పూజ చేసుకుంటాను. నేను శివభక్తుడిని అండ్ వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఇద్దరిని ఇష్టపడతాను. సో రోజు శివుడికి అభిషేకం చేసుకుంటాను, వెంకటేశ్వరుడికి ఆయన స్తోత్రాలు చదువుకుంటాను. సో నేను దేవుడిని నమ్ముతాను. అంతర్జాతీయంగా కూడా చాలా ప్రయాణించారు కదండి మీరు. అందరికీ వచ్చానమ్మా. సాహిత్య సమావేశాలకి కానీ లేకపోతే ఏమైనా పర్సనల్ ట్రిప్? బట్ మా పిల్లలు ఉన్నారు కాబట్టి అమెరికా వచ్చారు 2 సార్లు. సో ఇప్పుడు మీరు పర్సనల్ గా రాసుకున్న కథలు, నవళ్ళు పత్రికలో ప్రచురించడానికి, తర్వాత సినిమాల్లో పనిచేయడానికి, టీవీ సీరియల్లో పనిచేయడానికి, వీటి ఈ స్టేజ్ మీద నాటకాలు, ఈ 4గిట్లో మీకు మిమ్మల్ని చూస్ చేసుకోమంటే ఏది మీ ఫస్ట్ ప్రిఫరెన్స్? నాటకాలేనా, స్టేజ్ నాటకాలా? నేను నాటకాలు ఇష్టపడతాను. అవునా? నాటకాలు ఇష్టం. టీవీ సీరియల్స్ లో వర్క్ చేసిన అనుభవం ఎలా ఉంది? అది కూడా తేలిగ్గా ఉందా? టీవీ సీరియల్స్ లో, వాటిలో టీవీ కార్యక్రమాలు కమర్షియల్ కదా, వాటి గురించి మాట్లాడుతుంది కానీ అక్కడ ఉండే ఇబ్బంది అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాగా సాగతీత ఎక్కువ, చీకటి ఎక్కువ. ఎందుకంటే ఎపిసోడ్ పెరగాలని ఏవో లాగుతుంటారు. లాగడం వల్ల కథల్లో ఉన్న ఇంట్రెస్ట్. అవును, అది కూడా కదా. సింగిల్ పేజీ కథలు చదివి అలవాటైపోయిన పాఠకులకి మీరు ఒక్క వాక్యం 3 సీరియల్ ఎపిసోడ్లు తీస్తే చూసే సహనం కూడా ఉండాలి. 400 ఎపిసోడ్లు అది అది నాటకంలో ఉన్న రహస్యం రాసిన నాటకం జనాల్లో కూర్చుని వాళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు మనం కలిగే ఆనందం అది మాటలో చెప్పాలి. అద్భుతం. అందుకని ఇది ఇప్పుడు కథ రాస్తాను, పోస్టులో వేస్తాను, పబ్లిష్ అవుతుంది. చదివిన వాడు ఫోన్ చెప్పడం బాగా చెప్పాడు. మనకి గ్యాప్ ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్. పాటకుడికి రచయితకి పెద్ద కంటెంట్ ఉంటుంది. నాటికి అట్ట కాదు, ఇది లైవ్ మన కళ్ళ ముందు జరుగుతుంది. మన కృషి కళ్ళ ముందు మనం సృష్టించిన పాత్రలు మన ముందు మాట్లాడుతున్నాయి. గొప్ప థ్రిల్ కదా అది. ఇప్పుడు మీరు కాక వేరే వాళ్ళు రాసిన వాటిలో మీకు ఇష్టమైనది ఏదైనా ఉందా? కథ గాని, నవల గాని చెప్పాలంటే ఏది చెప్తారు? నాకు ఇష్టమైన కథలు అంటే నాకు చెప్పే కదా, బాలగంగాధర్ తిలక్ గారి కథలు అంటే ఇష్టం నాకు. రాజశాస్త్రి గారి కథలన్నీ ఇష్టం నాకు. కొన్ని కథలు వచ్చిన కొన్ని కథలతో ఉన్నాయి, మంచి కథలు వస్తున్నాయి, నాకు కాదట్లేదు. కానీ మనకి రచయితల పేర్లు అవి గుర్తుండవు నాకు. ఉన్నాయి మంచి కథలు వస్తున్నాయి, రావట్లేదు అట్లేదు, కానీ మంచి కథలు వస్తున్నాయి. అంతర్జాలం వల్ల మనకి అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ కూడా అవే. అంటే ఇప్పుడు ఇవాళ రేపు రాసేవాళ్ళు ఉత్సాహం ఉంటే రాసే వాళ్ళకి బోల్డ్ సాంకేతికంగా కానీ అన్ని బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కొంచెం పుస్తకాల ప్రభావం తగ్గిపోవడం వల్ల ఎంతమంది చదువుతున్నారో తెలియదు. మీరేంటి ఇంకా రాస్తున్నారా? మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అంతర్జాలంలో రాయడం నేర్చుకుంటున్నారా? ఎందుకంటే ఇక అలసిపోయాను. 77 నుంచి ఇప్పటిదాకా రాసి అలసిపోయి నాటికలు ఎప్పుడైనా మా సమాజం ఉంటుంది, మా నాటికలు రెగ్యులర్ గా వేసేట్టు సమాజం ఉంటుంది. మురళీ కళా నిలయం అని దర్శకుడు తల్లావజుల సుందరం. తల్లావజుల సుందరం దర్శకత్వంలో కనికల భరణి, రాళ్లపల్లి గారు, ఇదంతా ఫ్యామిలీ. ఆ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ కోసం నాటిక రాసిస్తున్నారు. ఆ నాటిక వాళ్ళు ఇప్పుడు ఆ ఏడాదంతా ఆడుకుంటారు.
అవన్నీ కొన్ని అడ్వాంటేజ్ అండి. ఇండియాలో ఉంటే ఎంతో కొంత ఎక్కడో అక్కడ మేమంటే ఉన్నప్పుడంతా చిన్నప్పుడంతా త్యాగరాయగాన సభ, రవీంద్ర భారతిలోనే అవి ఆ నాటకాలు ఇవన్నీ చూస్తూ పెరిగాం. ఆ, మక్కువ. కానీ ఇప్పుడు అవి ఎంతలో ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటికీ అది నడవడం అనేది ఎంతో కొంత సంతోషం. ఉండదు. త్యాగరాజ గాంస్ కూడా అంటే ఈ కరోనా వల్ల క్లోజ్ చేశారు కానీ ఉమ్, ఉండే ఇప్పటికీ త్యాగరాజ గాంస్లో భోగకరం జరుగుతుంటాయి. ఉమ్, కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ కథా రచనలో ధోరణి ఏంటంటే స్లాంగులు, అంటే ప్రాంతీయ ధోరణులు, ఈ రకమైన కథలు ఎక్కువైపోయాయి. ఉమ్, అప్పట్లో ఈ ప్రాంతీయులు ఏంటి ఉండేది కదా, మానవ మంచితనం, దోపిడీ, అన్యాయం, ధర్మం, న్యాయం, ఇవే ఉండేది కథల్లో. అవును. ప్రాంతాలు కానీ కుల ప్రశ్నలు కానీ ఉండేది కదా. ఉమ్, ఈ మధ్యన ప్రాంతాల వారిగా ఈ కథలు రకరకాల కథలు వస్తాయి. ఉమ్, సరే, ఎవరి కథలు వాళ్ళ గొప్ప దానివల్ల ఏమవుతుందంటే పాఠకం తగ్గిపోతుంది. ఉమ్, ఇప్పుడు మనకి రాయలసీమ స్లాంగ్ లో కథలు వస్తే మనకి అర్థం కాదు చదవలేము. అందుకని ఇదివరకు అర్థం కాకుండా అందరికి అర్థమయ్యే భాషలు, సరళమైన భాషలు ఉండే కథలు. ఆ ధోరణిలో కొంచెం మార్పు వచ్చింది. అవును. ఉమ్. చాలా మహిమ, కాలపరిమితి. ఏమైనా మాకు హాస్య రంగంలో అండి ఎవరో మిమ్మల్ని సబబుగానే అన్నట్టుగా హాస్య విరించి శంకర మంచి అని అసలు నాకైతే నేను ఎక్కువ శాతం బందీ అయిపోయేది శీర్షికలకే. అంటే జెమిని టీవీలో వచ్చిన మీది సీతారాముల సినిమా గోల అని అంటే అసలు title వినంగానే ఆ, చూడాలనిపిస్తుంది. ఎన్ని పురస్కారాలు సత్కారాలు అందుకున్న మీరు అక్కినేని గారి దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడ అక్కినేని గారి కన్నా ముందు ఇంకా ఆదుర్తి గారి నుంచి మొదలెట్టి మీరు వంశీ వరకు ఇంత మందితో పనిచేసి అన్ని రంగాల్లో అసలు ఎన్ని జ్ఞాపకాలు, ఎంత మీరు సాహితీ సేవ. అది పింగళి అవార్డు అందుకున్నారు. అంటే మీరు అందుకున్నవి చాలా తక్కువ ఉన్నాయేమో ఎన్ని రకాలుగా. ఎంతమంది సీనారాయణ రెడ్డి గారు కథ రచయితలు. పింగళి గారు మహానుభావుడు, ఆయన మాయాబజార్కి ఆయన స్మారక అవార్డులు ఇచ్చారు. సరే, జంజాల గారి పేరు మీద అయితే నాకు ఎన్ని వచ్చిందో నాకే లెక్కలేదు. అది ఒక స్టైల్లో నేనే చెప్పాను, బాబు జంజాలంటే నాకు నుంచి అసహ్యంగా ఉంటుందా బయట అని చెప్పి నేనే అన్ని అవార్డు ఇచ్చారు ఆయన పేరు మీద. చాలా వచ్చినాయి నాకు. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం 2 సార్లు పురస్కారం ఇచ్చారు. హాస్య రచనకు ఒకసారి ఏమో సాహితీ పురస్కారం. అవును, జంజాల మిత్రమండలి వాళ్ళు కూడా కదా, అది అవన్నీ రేర్ అవార్డ్స్. అవి పట్టాన్ని ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళకి తప్ప ఇవ్వరు కదా వాళ్ళు. విజయవాడ రేడియో నాటికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది కదా మీకు. రేడియో నాటకాలు జరిగింది. గజేంద్ర మహోత్సవం అని గజేంద్ర మహోత్సవం 1991లో పోటీలు పెట్టారు, నాటక పోటీలు పెట్టారు. నాటక పోటీలు అంటే మామూలు నాటకాలతో పాటు హాస్య నాటకాలన్నీ సపరేట్ పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000 పెట్టారు. ఆ ప్రైజ్ నాకు వచ్చింది. ఏంటంటే గజేంద్ర మహోత్సవం అని. అది వచ్చి ఢిల్లీ వెళ్ళి తెచ్చుకున్నారు 10,000 రూపాయలు. ఇంకోటి నేను చూసింది ఏంటంటే కుర్ర వెధవ అని ఒక కథ కుర్ర వెధవ అని ఒకటి, తర్వాత హిప్ హిప్ బర్రే అని ఉన్నాయి కదా. ఉదయంలో శర్మ గారు ఉన్నప్పుడు కామెడీ పోటీ, కథల పోటీ పెట్టాడు. అవునవును, గుర్తుంది నాకు. ఆయన ఏదో దానికి కన్సల్టేషన్. అది ఇంకోటి కూడా ఉంది, వాయుపుత్రుడి గాలి ప్రయాణం. అది వినడానికి వాయుపుత్రుడి గాలి ప్రయాణం. ట్రావెలింగ్ అలవాట్లేక ఈ ఎల్టీసీ మీద వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ కి ఇస్తుంటారు. అట్లా విమానంలో ఎప్పుడు ట్రావెల్ చేయని వాడు ఎయిర్లో వెళ్దామని బయలుదేరుతాడు, తిరుపతి వెళ్దాం. అక్కడ వాడు పడే కష్టాలు వాడికి. అది వాయుపుత్రుడు గాలి ప్రయాణం. వాడి పేరు ఆంజనేయుడు. ఈ మధ్యలో రీసెంట్ గా ఇంకో కథల సంపుటి కూడా మీరు రిలీజ్ చేశారు కదా, అద్దంలో మనం అని. అద్దంలో మనం అది అవన్నీ ఉన్నాయండి. అది విశాలాంధ్ర వాళ్ళకి ఇచ్చాను. విశాలాంధ్ర వాళ్ళు నవోదయ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను ఎక్కువ వేయలేదు, నేను కాపీ కూడా ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఎక్కువ కాపీ వేయలే. అసలు 70 ఏళ్ల ప్రస్థానం అంటే మీరు ఇంకా అసలు కూర్చుని
రిలాక్స్ అయిపోయి మీరు రాసిన పుస్తకాలు చదువుకుంటేనే హాయిగా బోల్డ్ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ చిన్న ఫోటోలు అవి చూసుకుంటూ అవే చాలేమో అసలు. పుస్తకాలు చదవడానికి ఉన్న జ్ఞాపకాలు మన ఇబ్బంది పెడతాయి. ఉమ్, జ్ఞాపకాలు ఎందుకంటే మన మిత్రులు చాలా ఇష్టమైన మిత్రులు అందరూ పోయారు. అవును అవును హరీష్ గారు, సంజయ్ గారు. అదే మంచి ఉంది చెడు ఉంది జ్ఞాపకం, దాని వల్ల ఆనందం ఉంది. మనసు తొలిచే ఎంతో మంది మిత్రుల్ని కోల్పోవడం దురదృష్టం. కానీ మీరు ఇంకా ముందు ముందు ఇప్పుడు ఎవరన్నా ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంతర్జాల యుగంలో సాంకేతికత ఎక్కువైపోయి పుస్తకాలు ముట్టే వాళ్ళే తక్కువ, కానీ ఎవరైనా ఔత్సాహిక రచయితలకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏం చేయొచ్చు వాళ్ళు పుంజుకోవాలంటే, ఒక ఎస్పెషల్లీ హాస్యరసం రాయాలంటే ఎంత కష్టం, హాస్య నాటికల్ లాంటివి. అంటే హాస్యం రాయాలి అని ఉద్దేశం ఉన్నవాడు, హాస్యం రాయాలనుకునేవాడు, హాస్యం రాయాలనుకునే ఉట్లాట పడేవాడికి నేను చెప్పేది అది నాకు అర్థం కాదు. అంటే నన్ను చాలా మంది అడుగుతుంటారు హాస్యం ఎలా రాయాలి సార్. ఇప్పుడు ఏమండి వంకాయ కూర ఎలా చేయాలని చెప్పవాలి, దోసకాయ కూర ఎలా చేయగలని చెప్పకుండా హాస్యం ఎలా రాయాలంటే హాస్యం ఎలా రాయాలంటే అర్థం కదా. అంటే దానికి ఏం కావాలంటే గమనింపు కావాలి, గమనించాలి. ఇప్పుడు మన కళ్ళ ముందే కొంతమంది మనుషులు విచిత్ర ప్రవర్తనలు, విచిత్రంగా డ్రెస్సింగ్ చేసుకోవడం, లేకపోతే విచిత్ర మనస్తత్వాలు, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ గమనిస్తుంటే భలే ఉన్నాడు వీడవాడు, భలే ఉన్నాడు రాడు. కొంతమంది వెళ్తూ చూస్తుంటే తమాషా నడుస్తుంటారు, ఏంటో పరిగెట్టుకోవడం తెలియదు, నడుచుకోవడం ఇట్లాంటి తమాషా. కొంతమంది బ్రహ్మాండం ఉంటాడు, మీకు గీసాలు గీసా ఉంటాయి, మళ్ళీ ఆడకూడదు, మాట్లాడితే ఆడకూడదు. ఇట్లాంటివి మన కళ్ళ ముందే కనబడుతుంటాయి. ఇట్లాంటివన్నీ అలాంటివన్నీ గమనించి వాటిని పట్టుకుని నువ్వు ఏం చూసావు, ఎందుకు నవ్వొచ్చింది, కాగితం రాయటం మొదలెడితే అదే ఆశీర్వచన, అదే ఆరంభం, అదే శ్రీకారం. అంటే హాస్యం అనే కాదు, ఇన్ జనరల్ ఏ కథకైనా కల్పన తక్కువ ఉండి మనం చుట్టూ అబ్జర్వ్ చేసి రాసి కదండి. మీరు అన్నట్టు హాస్యం రాయాలని కూర్చుంటే వచ్చేది కాదు హాస్యం, సహజంగా రావాలి తప్ప. అందుకని కల్పన, మీరు చెప్పినట్టు కల్పన కొద్దిగా కావాలి. బట్ మనం ముఖ్యంగా రచయితకి అవగాహన శక్తి, గమనించే శక్తి కావాలి. మన కళ్ళ ముందు అనేక సమస్యలు ఉన్నాయండి. సమస్యలు ఇప్పటిప్పుడు రకరకాల సమస్యలు. స్త్రీలు ఈ రోజుకి స్త్రీలు దగాపడుతున్నారు, మోసపోతున్నారు. ఎట్లా మోసపోతున్నారు? రకరకాలు మోసపోతున్నారు. ఎంత చదువుకున్నా అన్ని రంగాల మీద సమానం అన్నా కూడా ఇంకా స్త్రీలు మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంటే స్త్రీ కన్నా పురుషుడు తెలివైన వాడు అయిపోతున్నాడు. అందుకని స్వార్థం ఎక్కువైపోతారు, మనుషుల మీద స్వార్థం. ఇవన్నీ గోడలు సబ్జెక్టులు రాసుకుంటే భౌతికులు రాసుకుంటే గోడలు. మన కళ్ళ ముందే ఘోరాలు చూస్తున్నాం, నేరాలు చూస్తున్నాం. పేపర్ చూస్తే తల్లిని చంపేసి కొడుకు, పెళ్ళాన్ని మొగుని చంపేసి కిచెన్లో పారిపెట్టిన పెళ్ళం, ఇవన్నీ దుర్మార్గాలు మన కళ్ళ ముందు చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ కొరవలేదు, రాయగలగాలి. స్పందించి పెట్టగలగాలి. అదొకటే కష్టం. అబ్జర్వేషన్, దానికి మన భాష, మన శక్తి తోడైతే భాష మీద పట్టు రావాలంటే భాష చదవాలి. పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్, కొన్ని పుస్తకాలు చదివితే మీకు భాష మీద అథారిటీ వస్తుంది. లేకపోతే సహజంగా మనకి కుటుంబ వాతావరణంలో, ఇంట్లో వ్యవహారిక భాష, పుస్తకాలు ఎక్కువ చదవలేకపోయినా, నాకు ఒక్కొక్కసారి ఏమైనా రాయాలంటే కథ, పెద్దగా పుస్తకాలు ఎక్కువ చదవకపోయినా మాట్లాడే భాష, చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేస్తే రాయడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. అంటే కేవలం నిబద్ధత ఉంచుకుంటే చాలు, కానీ క్రమశిక్షణగా ఉండాలి. అంతే. క్రమశిక్షణగా ఒక టైం ప్రకారం క్రమశిక్షణగా ఒక ఆఫీస్కి వెళ్ళడం, క్రమశిక్షణగా వెళ్తాం. రాయటం అనేది రోజు టైం ఎలా చేయాలి, క్రమశిక్షణ కూర్చోవడం రోజు గంట అరగంట అలవాటు అయితే మీకు ఆటోమేటిక్ గా రాసి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆకాశంలో అందుకనే క్రమశిక్షణ కావాలి, ఉంటే మీకు ట్రై చేస్తే అది పెద్ద బ్రహ్మవిద్యం కాదు, గ్యారెంటీ. చదవటం, బాగా చదవటం, క్రమశిక్షణగా ప్రతిరోజు సాధన చేయడం, ఈ రెండు ఉంటే గ్యారెంటీగా ఎవరైనా. మీరు మళ్ళీ అమెరికా ఎప్పుడు వస్తున్నారండి? అంటే కోవిడ్ ఇవన్నీ తగ్గిన తర్వాత వచ్చే ఉద్దేశం ఉందా మీ అమ్మాయి? రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు వచ్చాను, మా ఆవిడ 4 సార్లు వచ్చింది. మా పెద్దమ్మాయి డెలివరీకి మా ఆవిడ 2 సార్లు వచ్చింది. అప్పుడు నేను సర్వీస్ లో ఉన్నాను, అంతా నేను రాలేకపోయాను. తర్వాత మా అమ్మాయి దానికి నేను
సార్లు వచ్చాం. అక్కడికి వస్తే ప్రాబ్లం ఇప్పుడు అంటే కోవిడ్ కరోనా రావడంతో ఇప్పుడు హైదరాబాద్లో ఇంట్లో కూర్చున్నాం, బయటకు పోవట్లా. అమెరికా వస్తే అంటే బయటకు పోవడం అదే ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఎవరు మళ్ళా రావాల్సి వస్తే మీరు వస్తే మాత్రం ఇక్కడ మేము సాహితీ బృందం అంతా మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం, బోల్డ్ కబుర్లకి వాటికి. అందరినీ పేరు పేరు కలుగుతాం, అందరినీ కలుగుతాం. నాకు సంతోషం. కిరణ్ ప్రభు గారు, మరి విజయ సూరి గారు, వేణు వీరు తర్వాత ఇంకో ఆయన ఒక పేరు మర్చిపోయి తమాసు ఆయన పేరు కిరణ్ ఆయన లెనిన్ గారా మాత్రం మనం తప్పకుండా గుడ్ టైం. తప్పకుండా అండి. ఇవాళ ఇంత ఓపిక పాప మీకు ఆల్రెడీ రాత్రి అయిపోయింది, అయినా కూడా ఓపికగా ఈ సాంకేతికత నేర్చుకుని మరి ఓపికగా మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయ్యో నాదే ఉందండి. ఇన్ని రచన చేసి ఎంత నిగర్వంగా, మీరు ఎంత తాత్వికంగా జవాబులు చెప్పడం నిజంగా నమస్సులు మీకు. స్కూల్ పిల్లలాగా ఎక్కడ మిస్ అయిపోతాం అని. అందుకని చాలా సంతోషం, చాలా ఆనందం ఉంది నాకు. మీతో ఇంత చక్కగా డెప్త్ గా హాయిగా ఓపెన్ గా ఫ్రీగా ఏదో ఇంటర్వ్యూలా కాకుండా ఏదో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంది నాకు హాయిగా. అది నాకు ఇంటర్వ్యూ పెద్ద ఫార్మాట్ అంటే ఫార్మాలిటీ ఏం తెలియదు, సరదాగా మాట్లాడడం. చాలా బాగుంది, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. ఈవేళ మీ సమయానికి మళ్ళీ నాకు ఇలా కాదు కానీ మనం ఒక్కొక్క కథ ఎంచుకుని ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క ప్రైజ్, మీకు వచ్చిన ప్రశంస, వాటన్నిటిని సత్కారాల్ని పట్టించుకుని ఒక్కొక్క దాన్ని కూలంకషంగా మాట్లాడుకోవాలి మరోసారి. మాట్లాడుకుందాం. కాతే నా రిక్వెస్ట్ అయితే కాస్త నాకు టైం ఇచ్చి నాకు ఎజెండా చెబితే నేను ప్రిపేర్. అలాగే తప్పకుండా అండి, తప్పకుండా. అదే హెల్ప్ చేశారు కాబట్టి స్టడీ చేసుకుని నోట్స్ లాగా రాసుకుని దాన్ని బట్టి తప్పకుండా అండి, తప్పకుండా మనం చేద్దాం ఇది. బట్ ఇవాళ మీ సమయానికి, సహనానికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. మరోసారి మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అండి. అది నా అదృష్టం, ప్రివిలేజ్. ధన్యవాదాలు. మా అమ్మాయి లాంటిది. నమస్కారం. చాలా సంతోషం. ఉంటాను.